ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత ఎర్రబెల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం, కొత్త ఆశల ప్రారంభం. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఉగాది పచ్చడిలాగా మన జీవితంలో కూడా తీపి, చేదు, పులుపు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కలిసి ఎదుర్కొని సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. ఇదే శ్రీరాముడు మనకి నేర్పిన సందేశం. ఇంకా మా ఇంటి దగ్గర రామాలయం టెంపుల్ అయితే ఉంది. ఇంకా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి చాలా బాగా చేశారు. ఇంకా ఉగాది రోజున శ్రీరాముడు కళ్యాణం రాట కూడా వేశారు. ఇంకా ఉగాది నుంచి అసలైన శ్రీరామనవమి అయితే స్టార్ట్ అయింది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో వీడియో స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ చూసేయండి. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన పండుగ అయిన శ్రీరామనవమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజు ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు జన్మదినంగా భావించబడుతుంది. శ్రీరాముడు కేవలం ఒక దేవుడే కాదు, ఆదర్శ మనిషి. ఆయన జీవితం మనకు నైతిక విలువలు, నిజాయితీ, కర్తవ్యనిష్ట, పెద్దల పట్ల గౌరవం, సత్యనిష్ట వంటి గుణాలకు నేర్పుతుంది. రామరాజ్యం అన్న మాటని తీసుకుంటే అది న్యాయం, సమానత్వం, శాంతి, సుభిక్షతకు ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి వనవాసం వెళ్ళడం, సీతమ్మను రక్షించడానికి రాక్షసరాజు రాముడిని ఎదుర్కొని విజయం సాధించడం, ఈ సంఘటనలు మనకి ధైర్యం, నిబద్ధత, ధర్మబద్ధత యొక్క గొప్ప ఉదాహరణలు. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు వస్తాయి, కానీ శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ధైర్యంగా, నిజాయితీగా ఆ సమస్యలను ఎదుర్కోగలం. ఈ రోజున మనం శ్రీరాముడి మార్గాన్ని అనుసరించడానికి సంకల్పం చేసుకోవాలి. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనందరికీ శాంతి, సుఖం, ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మనం ఎంతో భక్తి ఆనందాలతో జరుపుకునే పవిత్ర ఘట్టం శ్రీరాముల కళ్యాణం. ఇది కేవలం ఒక వివాహం మాత్రమే కాదు, ధర్మం, ప్రేమ, నమ్మకం మరియు ఆచార్య సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన దివ్య సంఘటన. సీతాదేవి మహారాజు జానకుని కుమార్తె. ఆమె స్వయంవరంలో శివుని ధనస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మం, శక్తి, వినయం కలిగిన వారే నిజమైన విజేతలు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, సీతమ్మ ఆదర్శ స్త్రీ. వీరిద్దరి కలయిక అనేది పరస్పర గౌరవం, ప్రేమ, త్యాగం, విశ్వాసానికి ప్రతీక. అందుకే మన ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ వారి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం. ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించడం వలన మన జీవితంలో శుభం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. మన కుటుంబాల్లో కూడా సీతారాముల వంటి ప్రేమ, ఐక్యత, సంతోషం నిండాలని ఈ పవిత్ర సందర్భంలో మనం కూడా ధర్మాన్ని పాటిస్తూ మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. శుభమస్తు. గత 3 సంవత్సరాల నుంచి మా మమ్మీ డాడీ శ్రీరామనవమి రోజున శ్రీరాముడి కళ్యాణం జరుపుకుంటున్నారు. అలానే ఈ సంవత్సరం కూడా శ్రీరాముడి కళ్యాణం చేసుకుంటున్నారు. ఇలానే మరెన్నో శ్రీరాముని కళ్యాణం జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు మిథిల రాజ్యంలో జనక మహారాజు పాలన సాగుతుండేది. ఆయనకు సీత అనే కుమార్తె ఉండేది. సీతాదేవి చిన్నప్పటి నుంచే వినయం, ధర్మం, కరుణతో అందరికీ ఆదర్శంగా ఉండేది. సీతాదేవి పెళ్లి వయసుకు వచ్చినప్పుడు జనక మహారాజు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వయంవరంలో ఒక ప్రత్యేకమైన నియమం పెట్టారు. ఎవరు మహాదేవుడిని భారీ ధనస్సును ఎత్తి దాన్ని తొడగగలరో వారు సీతను వివాహం చేసుకోవాలని. అనేక దేశాల నుండి రాజకుమారులు వచ్చారు. వారు ఒక్కొక్కరు ఆ ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ ఎవరికీ దానిని కదిలించలేకపోయారు. ఆ సమయానికి అయోధ్య నుండి దశరథ మహారాజు కుమారులు శ్రీరాముడు, లక్ష్మణుడు, మహర్షి విశ్వామిత్రునితో కలిసి అక్కడికి వచ్చారు. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వచ్చి ఆ ధనస్సును సులభంగా ఎత్తి దానిని తొడగడానికి ప్రయత్నించినప్పుడు అది విరిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు ఎంతో సంతోషించి తన కుమార్తె సీతాదేవిని శ్రీరామునితో వివాహం ఇచ్చారు. ఆ తర్వాత అయోధ్యలో ఘనంగా శ్రీరాముల కళ్యాణం జరిగింది. ఆ వేడుకల్లో దేవతలు కూడా వచ్చి ఆశీర్వదించారని పురాణాలు చెబుతాయి. ఆ రోజు ఆనందం, మంగళం, భక్తితో నిండిపోయింది.
వివాహం తర్వాత వారు అయోధ్యకి వెళ్ళి సుఖంగా జీవించాల్సి ఉండగా పరిస్థితుల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. సీతాదేవి తన భర్తతో పాటు అడవికి వెళ్ళింది. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తర్వాత రావణుడు సీతాదేవిని అపహరించగా శ్రీరాముడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో లంకకు వెళ్ళి రావణుడిని సంహరించి సీతను తిరిగి తీసుకువచ్చాడు. చివరగా వారు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. వారి జీవితం ధర్మం, ప్రేమ, నమ్మకం, త్యాగం యొక్క గొప్ప ఉదాహరణ. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహం కాదు, ధర్మం మరియు సత్యం కలిసిన దివ్య సంగమం. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా కాగా సీతాదేవి పవిత్రత మరియు సహనానికి ప్రతీక. వీరిద్దరి కలయిక మనిషి జీవితంలో ఉన్నతమైన విలువలను ప్రతిబింబిస్తుంది. సీతారాముల కళ్యాణంలో ఉన్న ముఖ్యమైన సందేశం పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం. వివాహం అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయని ఇది మనకు తెలియజేస్తుంది. ఇంకా ఒక విశిష్టత ఏమిటి అంటే ఈ కళ్యాణం ద్వారా సమాజానికి ఆదర్శ కుటుంబ జీవన విధానం చూపబడుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండి కష్టసుఖాలను కలిసి ఎదుర్కొనాలని ఇది నేర్పుతుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం ద్వారా మనం ఆ దివ్య సంఘటనను స్మరించుకుంటూ మన జీవితంలో కూడా ఆ విలువలను పాటించాలని సంకల్పం చేస్తాం. అందుకే సీతారాముల కళ్యాణం విశిష్టమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది. ఇందుకే మనం సీతారాములు అని భక్తితో పిలుస్తూ వారి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను శ్రీరాముడి మీద ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అతను ప్రత్యేకంగా పానకం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవాడు. పానకం అంటే బెల్లం, నీరు, మిరియాల పొడి, ఏలకల పొడి కలిపి చేసే తీయని పానీయం. రామయ్య చాలా శ్రద్ధగా పానకం తయారు చేసి దేవాలయానికి తీసుకెళ్లి సమర్పించేవాడు. ఒకసారి గ్రామంలో తీవ్రమైన ఎండలు పడ్డాయి. నీటి కొరత ఏర్పడింది. ఆ సమయంలో రామయ్య పానకం తయారు చేసి దేవుడికి సమర్పించాడు. ఆ తర్వాత గ్రామ ప్రజలకు కూడా పానకం పంచాడు. ఆ పానకం తాగిన వారందరికీ చల్లదనం, శక్తి కలిగింది. అప్పుడు గ్రామ పెద్దలు చెప్పారు, ఇది కేవలం పానకం కాదు, ఇది రామయ్య భక్తి ఫలం. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం పంచే ఆనవాయం ఏర్పడింది. సీతారాముల అన్నదానం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సమాజంలో ఎవరు ఆకలితో ఉండకూడదు. మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచుకోవాలి. ఇది మనుషుల తత్వానికి ప్రతీక. అన్నదానం చేయడం వలన మనకు పుణ్యం కలుగుతుంది, మనసుకు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున సీతారాముల పేరుతో అన్నదానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మనము కూడా ఈ పవిత్ర సందర్భంగా మన శక్తి మేరకు అన్నదానం చేసి అవసరమైన వారికి సహాయం చేయాలని సంకల్పం చేద్దాం. ఈ కథ మనకు చెప్పింది ఏమిటంటే భక్తితో చేసిన చిన్న పని కూడా పెద్ద ప్రయోజనం కలిగిస్తుంది. ఇంకా సాయంత్రానికి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా దేవాలయాలలో మరియు గ్రామాలలో సీతారాముడి ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలను అలంకరించి పల్లకిలో లేదా రథంలో ఉంచి ఊరేగింపును ప్రారంభిస్తారు. ఈ ఊరేగింపులో భక్తులు భజనలు పాడుతూ జై శ్రీరామ్ అంటూ వీధులన్నీ తిరుగుతూ ఉంటారు. ఊరేగింపులో మేళతాళాలు, ఆరతులు, పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణంగా ఉంటాయి. చిన్నపిల్లలు రామాయణ పాత్రలో వేషధారణలో పాల్గొని ఉత్సవానికి మరింత అందాన్ని తీసుకొస్తారు. కొంత ప్రాంతాల్లో రామలీలలు కూడా ప్రదర్శిస్తారు. ఈ విధంగా శ్రీరామనవమి రోజున రాముడు ఊరేగింపు భక్తి, ఆనందం, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. సో ఈరోజు మన వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాను. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ రంజిత ఎర్బిల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.